క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వర్లరా, నేటి దినాన ఒక ప్రాముఖ్యమైన అవసరమైన పాఠాన్ని మీ ముందు ఉంచాలి అని నేను ఆశపడుతున్నాను. అదే పరలోకం కొరకు బాప్తిజమం అవసరమా, పరలోకం కొరకు బాప్తిజమం అవసరమా అని. ఎందుకంటే చాలామందికి బైబిల్లో కానీ యేసుక్రీస్తు మాటలలో కానీ వ్రాయబడిన సందర్భాలను గ్రహించే శక్తి లేక, ముఖ్యంగా ఈ బాప్తిజమం విషయంలో ఎవరికి వారు తమకిష్టమైనటువంటి భావజాలాన్ని ప్రకటించుకుంటూ ఉన్నారు. వాళ్ళకు తోచింది వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకు అనుకున్నది వాళ్ళకు అనుకూలంగా ఉన్నది వాళ్ళు చేస్తున్నారు. కొందరు బాప్తిజమం తీసుకోవలసిన అవసరమేమీ లేదండి, మనం భక్తిగా బ్రతికితే చాలు, నీతిగా బ్రతికితే చాలు. నీతిగా బ్రతకడం అంటే వీళ్ళ దృష్టిలో ఎవరిని ఏమీ అనకుండా, ఎవరి ఆస్తిని దొంగిలించకుండా, ఎవరి వస్తువులు దొంగిలించకుండా, ఒకరిని దూషించకుండా మన పనేదో మనం చేసుకుంటే చాలు, అదే భక్తి, అదే నీతి అని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇలాగ ఆలోచించేవాళ్ళు బాప్తిజం అవసరమేమీ లేదు, అక్కర్లేదు అని అంటూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. అందుకోసమే ఈరోజు సంఘాల్లో మనం చూస్తే స్త్రీలు సంఘంలో ఉంటారు, స్త్రీలు దేవుని కార్యక్రమాల్లో ఉంటారు, స్త్రీలు సభలకు వస్తుంటారు. కానీ పురుషుల సంఖ్య స్త్రీల సంఖ్యతో పోలిస్తే సగం కూడా ఉండదు. ఎందుకు అంటే వీళ్లకు సొంత నీతి, చాలామంది పురుషులు సొంత నీతితో ఆలోచిస్తారు, లోక సంబంధమైన నీతితో ఆలోచిస్తారు. ఏంటది? బాప్తిజమం తీసుకుంటేనే పరలోకమా, లేకపోతే లేదా, తీసుకోవలసిన అవసరమే ఉంది. ఇలా మాట్లాడడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఏంటి ఆ కారణం అంటే, బాప్తిజమం తీసుకుంటే అస్సలు అబద్ధం ఆడకూడదు, అస్సలు పాపం చేయకూడదు, చూపు తిప్పకూడదు, చాలా ఖచ్చితంగా ఉండాలి, చాలా నిష్టగా ఉండాలి, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి అని అనేక మంది చెబుతున్న మాటలను బట్టి కూడా భయపడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళే పిల్లల్ని భయపెడితే వాళ్ళు ఎలా ఉంటారు? ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఇలా ఉండాలి, అలా ఉండాలి. టీచర్ భయపెట్టదు, ఏం చెప్తుందంటే ప్రశాంతంగా ఉండు, ఏమీ ఉండదు, నీకు అన్నీ వస్తాయి, అన్నీ నేర్చుకోవచ్చు. ఒకవేళ ఒక సబ్జెక్టు పొరపాటున రాసినా, పొరపాటు పడినా మళ్ళీ రాసుకునే అవకాశం ఉంది. ఎలా చెబుతారా? నీ జీవితం ఇక ఉండదు, నువ్వు ఫెయిల్ అయ్యావంటే, లేదంటే నీకు ఇన్ని మార్కులు రాకపోతే నువ్వు బతకడం వేస్ట్, అసలు నువ్వు ఎగ్జామ్కు వెళ్ళడమే వేస్ట్, ఇలా ఏ టీచరు చెప్పదు. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే సాతాను యొక్క క్రియ క్రైస్తవ్యంలో పనిచేస్తూ ఉంటుంది. సాతాను క్రైస్తవుల మధ్య పనిచేస్తాడు. నేనేం అబద్ధం చెప్పడం లేదు, ఆల్రెడీ బైబిల్లో ఉన్నదే చెబుతున్నాను. అంత్యదినములలో ఎలాంటి బోధలు వస్తాయట? మనుషులు ఎలాంటి బోధల యందు లక్ష్యం ఉంచుతారట? కడవరి కాలమందు మనుష్యులు ఎలాంటి బోధ యందు లక్ష్యం ఉంచుతారు? దయ్యముల బోధ యందు. మనుషులు అంత్యదినముల యందు ఏ బోధ యందు లక్ష్యం ఉంచుతారు? దయ్యముల బోధ. అంటే బోధ చేసే పని దయ్యాలకు ఉందా? దయ్యముల బోధ చేస్తాయా? ఏమండి, 3వ అధ్యాయము, మొదటి తిమోతి 3వ అధ్యాయం, మొదటి తిమోతి 4వ అధ్యాయం మొదటి వచనం. మొదటి తిమోతి 4వ అధ్యాయము. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ, బాగా వినాలి మాట, అబద్ధికుల వేషధారణ. అంటే ఇలా మాట్లాడేవాళ్ళు అసలు మేము బాప్తిజమం తీసుకున్న దగ్గర నుంచి అస్సలు చిన్న తప్పు చేయటం లేదు అని వేషధారణతో బ్రతికేవాళ్ళు ఎక్కువ. నిజం చెప్పండి, బాప్తిజమం తీసుకున్న మనం ఎప్పుడు ఏ పొరపాటు చేయలేదా? చేయలేదా? టక్కున అబద్ధం ఆడేస్తాం, చాలా సులువుగా అబద్ధం ఆడేస్తాం. ఏమండి, ఎలాంటి అబద్ధాలు ఉంటాయి అంటే మన దగ్గర ఏదో ఆలోచిస్తూ ఉంటుంది,
ఏమ్మా ఏంటి ఆలోచిస్తున్నావు అంటే ఏం లేదన్నా అంటది. ఆలోచిస్తూ కూడా ఏం ఆలోచించట్లేదు. కొంతమంది మన వైపు గుర్రుగా చూస్తుంటారు, ఏదో తిట్టుకుంటున్నారు మనసులో. ఏంటయ్యా అలా చూస్తున్నావు అంటే ఏం లేదంటాడు. ఇవన్నీ చేసేది ఎవరంటే క్రైస్తవులే. ఏమంటే క్రైస్తవుల్లో ఎంత గనులు ఉన్నారు అంటే, మేము ప్రార్థనకి వెళతాం, మేము నీతివంతులు అని చెప్పుకుంటూ పాలల్లో నీళ్లు కలిపి పోసే భక్తులు ఉన్నారు, తెలుసా మీకు? ఉన్నారా లేరా? పాలల్లో నీళ్లు కలుపుతూ పైగా వాళ్ళకి ఏం కలరింగ్ ఇస్తారంటే, మేము ఎంత నీతిమంతులు అండి, మేము ప్రార్థనకి వెళ్దాం, అలాంటివి చెయ్యం. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, దేవుడు సులువు చేసిన దానిని, మళ్ళీ చెప్తాను, దేవుడు సులువు చేసిన దానిని క్రైస్తవులు కఠినం చేస్తున్నారు. దేవుడు ఏది సులువు చేశాడు? నిజంగా ధర్మశాస్త్రంలో నుండి ఇవి చేయకూడదు, అవి చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, చాలా ఉన్నాయి. వాటిల్లో ఒక్కటి తప్పిపోయినా వాళ్ళకి మరణశిక్ష ఉండేది, కఠినమైన శిక్ష. వాళ్ళకి క్షమాపణ లేదు. వ్యభిచరిస్తే రాళ్లతో కొట్టాలి, తల్లిదండ్రులకు ఎదురు తిరిగితే రాళ్లతో కొట్టాలి, విశ్రాంతి దినమున చేయకూడదు చేస్తే రాళ్లతో కొట్టాలి, చంపేయాలి, రాళ్లతో కొట్టి చంపేయాలి. పాత నిబంధనలో ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తుకి ఏంటి తేడా అంటే, అంతకు ముందు లేని క్షమాపణ అనేది ఒకటి యేసుక్రీస్తు తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు ప్రపంచానికి పరిచయం చేసింది ఏమిటి అంటే క్షమ. ఈ క్షమ వలన మనకు ఒక ఫెసిలిటీ వచ్చేసింది, సదుపాయం వచ్చింది. ఏమిటంటే, ఉద్దేశపూర్వకంగా కాదు కానీ కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి. ఉదాహరణకు, నడక నేర్చుకుంటున్న విద్యార్థి బాలుడు, నడక నేర్చుకుంటున్న బాలుడు పడడం అనేది సహజం, తడబడడం అనేది సహజం. లేదు మా పిల్లలండి లేవడంతో పరుగులు తీస్తున్నారండి, చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి, మార్చ్ ఫాస్ట్ చేస్తారండి, కదం సాల్స్ అనగానే టక్క టక్క కొడతారండి అంటారా? పిల్లలు పుట్టిన వెంటనే సంవత్సరానికి సుమారుగా నడవడానికి ప్రారంభిస్తారు. ప్రారంభించినప్పుడు నడక తడబాటు ఉంటుందా ఉండదా? ఉంటుంది. నువ్వు తడబడితే జీవితంలో నడవకూడదు అన్నావు అనుకోండి, నువ్వు నడిస్తే పర్ఫెక్ట్ నడు, లేకపోతే నడవకన్నావు అనుకోండి, ఇంకా ఆడెప్పుడు నేర్చుకుంటాడు? అంతేనా కాదా? సైకిల్ తొక్కేవాడు ఒక్కసారి పడతాడా పాడడా? పడతాడు. అసలు నువ్వు ఒక్కసారి కూడా పడకూడదు, పడితే ఇక నువ్వు సైకిల్ ముట్టకూడదు అన్నావు అనుకోండి, నేర్చుకోవడం వేస్ట్ అన్నావు అనుకోండి, వాడు నేర్చుకుంటాడా? నేర్చుకుంటాడా? ఏ పనైనా ప్రారంభంలో పొరపాట్లు జరుగుతాయి, వాటిని రాను రాను అధిగమించాలి. అది రైట్. పిల్లలకు ఏది నేర్పినా కూడా ప్రారంభంలో తప్పులు దొరుకుతాయి, వాటిని రాను రాను అధిగమించాలి. అలాగే యేసుక్రీస్తు కూడా అండి క్షమించాడు, పొరపాట్లు చేసిన వారిని క్షమించాడు, తప్పులు చేసిన వాళ్ళని క్షమించాడు. పేతురు అబద్ధం ఆడలేదా? యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాక శిష్యుడిగా ఉన్న తర్వాత ఏమండి, యేసుక్రీస్తుతో పాటు ఎన్నో సూచక్రియలు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, ప్రధాన శిష్యుడిగా ఉన్నాడు. నేనెవరినని ప్రజలు అనుకుంటున్నారు అని యేసు ప్రభు అడిగినప్పుడు మిగతా వాళ్ళు ఎవరో చెప్పని అద్భుతమైన సమాధానం చెప్పాడు. ఎంత జ్ఞానం తెలిసిన పేతురు చావు భయం రాగానే ఏమన్నాడు? నేను అతన్ని ఎరుగనే ఎరగను, నేను అసలు వాళ్ళతో లేనే లేను. ఎంతటితో ఆగాడా? ఒట్లు పెట్టుకుంటున్నాడట. దేవుడు తోడు, ఆకాశం తోడు, భూమి తోడు, అమ్మ తోడు, నాన్న తోడు. ఇప్పుడు యేసుక్రీస్తుతో పాటు ఉండి బాప్తిజం తీసుకొని దేవునిలో నడుస్తున్న పేతురు అబద్ధం ఆడాడు. ఇప్పుడు ఏం చేయాలి యేసు ప్రభు? ఏం చేయాలండి? మీ లెక్కైతే వెంటనే శిష్యుడిగా తీసేసి నరకానికి పంపించాలి, కానీ అలా చేయలేదు. అది బలహీనత, చావు భయంతో చేసిన తప్పు. ఆ తప్పు ఎందుకు చేశాడంటే ఒక భయం ఉంది ప్రారంభంలో. అప్పుడే పేతురుని తీసుకెళ్ళి నరకంలో వేసేస్తే ఈరోజు మనకు పేతురు పత్రికలు లేవు, ఎంత సువార్త లేదు, అసలు సంఘమే ఉండదు. ఎందుకే మాట చెబుతున్నానంటే, మీరు తప్పు చేసేయాలని కాదు, ఒక భయాన్ని మీలో నుంచి పోగొట్టాలి అని. ఏంటా భయం? అమ్మో ఇలా ఉండాలంట కదా, అలా ఉండాలంట కదా, అలా ఉండకపోతే ఏదో అయిపోద్దట కదా. ముందు మీరు నడక ప్రారంభించండి, మొదటి స్టెప్ వేయండి. అసలు బాప్తిజం ఎందుకో తెలుసా? ఎందుకు తీసుకోవాలో తెలుసా? చూడండి ఎందుకు తీసుకోవాలో.
మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. యేసుప్రభు చెబుతున్నాడు, శిష్యులతో చెబుతున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మినవాడు అన్నాడా, నమ్మి బాప్తిజం పొందినవాడు అన్నాడా? ఇక్కడ నమ్మి నేను నీతిమంతుడిగా ఉంటాను, యథార్థంగా ఉంటానంటే కుదరదు. నమ్మిన తర్వాత ఏం చేయాలి? బాప్తిజం పొందాలి. నమ్మి బాప్తిజం పొందినవాడు ఏమవుతాడని రాయబడింది? రక్షింపబడును. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును అన్నాడు. రక్షింపబడడం అంటే ఏ ప్రమాదం నుంచి, ఏ కష్టం నుంచి, ఏ ప్రమాదం నుంచి రక్షించబడతామంటే, ఏమంటే ఒక అగ్నిలో నుంచి బస్సులు తగలబడిపోతుంది, ఒక బస్సు తగలబడిపోతుంది కేరళలో. వెంటనే చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి ఆ గ్యాస్ సిలిండర్స్ తీసుకొచ్చి ఏమంటే ఆ గ్యాస్ ఆ మంటంతా ఆర్పేసి తలుపులు డోర్లు తీసేసి జనందరినీ లాగేశారు, బయటకు లాగేశారు. 34 మందిని రక్షించారు. ఇది న్యూస్. ఏం చేశారట వాళ్ళు? 34 మంది ప్రయాణికులను రక్షించారు. రక్షణ వచ్చింది వాళ్ళకి. దేని నుంచి? అగ్ని నుంచి లాగేశారు, అగ్నిలో నుంచి లాగేశారు. మరి మనం దేనిలో నుంచి లాగబడుతున్నాం? మనం దేనిలో నుంచి లాగబడుతున్నాం? మనం బస్సులో అగ్ని తగలబడే ఆ అగ్నిలో లేము, ఇల్లు తగలబడే అగ్నిలో లేము, ఆఫీస్ తగలబడే అగ్నిలో లేము. అంతకంటే భయంకరమైన అగ్ని చేతుల్లో ఉన్నాం. ఏంటా అగ్ని? పాతాళం. పాతాళం అనే అగ్ని. ఇప్పుడు నిజంగా రక్షించబడ్డం అంటే బస్సు మంటల్లో నుంచి రక్షించబడ్డమా? ఇల్లు చుట్టుకున్న మంటలు, ఇంటిని చుట్టిన మంటల నుంచి బయటపడ్డమే రక్షింపబడ్డమా? వీటన్నింటికంటే భయంకరమైన అగ్ని పాతాళంలో ఉంది. అగ్ని గంధకముల చేత మండు గొండమది. ఎప్పటికీ దాని నుంచి బయటికి రాలేం. ఒక్కసారి వెళితే మనకు మరణం ఎంత దూరం ఉందండి? మనతోనే ఉంది. ఎంత దూరం ఉందో మరణం చెప్పండి? మరణం ఎంత దూరం ఉంది? మనతోనే ఉంది, దూరం లేదండి. మనలోనే ఉంది, దూరం లేదండి. దేవుడు పుట్టుకతోనే మరణజనాన్ని కూడా రాసి ఉంచాడండి. మరణం అనేది మనతోనే ఉంది, అది ఎప్పుడో మనకు తెలియదు. అందులోనూ దేవుడు రాసిన దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు సరిగా బ్రతకకపోతే 60 ఏళ్లకు చావు రాసిన వాడు నువ్వు బ్రతకట్లేదని 40 ఏళ్లకే దాన్ని తగ్గించే అవకాశం కూడా బైబిల్లో ఉంది. చెప్పాడు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు, అధికముగా దుర్మార్గ పనులు చేయకు, బుద్ధిహీనంగా తిరగొద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోతావు అన్నాడు. అంటే అధికముగా దుర్మార్గ పనులు చేస్తున్నా, బుద్ధిహీనంగా తిరుగుతున్నా 2 కారణాలు ఉన్నాయి. అధికముగా దుర్మార్గ పనులు చేస్తున్నా, బుద్ధిహీనంగా తిరుగుతున్నా, దేవుడు నీకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు రాశాడే అంత ఆయుష్కాలం ఉంచాడు. ఒకవేళ 70 ఏళ్ళు రాసినా నీ అధికమైన దుర్మార్గ పనులను బట్టి దాన్ని 40 ఏళ్లకే ముగించవచ్చు. లేదు, బుద్ధిహీనంగా తిరుగుతున్నావు, మారు మనసు లేకుండా బ్రతుకుతున్నావు. బుద్ధిహీనంగా తిరగడం అంటే దేవుని జ్ఞానాన్ని పట్టించుకొనక బుద్ధిహీనంగా బ్రతికే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీ బ్రతుకులకు నో గ్యారెంటీ, మీ జీవితాలకు నో గ్యారెంటీ. చెప్పాలంటే దేవుని కొరకు బాప్తిజం తీసుకోని వాడి జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో ఎవడు చెప్పలేడు. ఎందుకంటే బాప్తిజం తీసుకొని సంఘంలోనికి వస్తే దేవుడి కాపుదల ఉంటుంది. ఎక్కడో రోడ్డు మీద తిరిగేవాడికి దేవుడు ఎందుకు కాపుదల ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? గనుక బాప్తిజం తీసుకున్నవాడు రక్షింపబడతాడు. గుర్తుపెట్టుకోండి, బాప్తిజం తీసుకున్నవాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. గనుక మనము రక్షింపబడాలంటే ఏం చేయాలి? బాప్తిజం తీసుకోవాలి. మరి తీసుకుంటే చిన్న పొరపాటు జరిగితే చెప్పాను కదండి, బాప్తిజం తీసుకున్న తర్వాత తొలినాళ్లలో పొరపాట్లు ఎవరైనా చేస్తారు. నేను కూడా చేశాను. తొలినాళ్లలో తడబాటు ఎవరికైనా ఉంటుంది.
మనిషి అన్న ప్రతివాడికి ఒక్క యేసుక్రీస్తు తప్ప ఈ ప్రపంచంలో ప్రతివాడు తడబడిన వాడే. అంతేగాని అస్సలు మేమే తప్పు చేయట్లేదు బాప్తిస్మం తీసుకొని అనే వాళ్ళని ఏమన్నాడంటే అబద్ధికుల వేషధారణ. ఏంటది? అబద్ధికుల, అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మరొకసారి చదువుదామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచుతారు. దయ్యం ఏమని బోధ చేస్తుందండి? దయ్యం ఏమని చేస్తుంది? నువ్వు రక్షణ పొందు అంటుందా? నువ్వు రక్షణ పొందకుండా ఆటంకాలు పరుస్తుందా? దయ్యం అంటే అపవాది, సాతాను, దుష్టుడు, మన విరోధి, మనలను పాతాళానికి తీసుకువెళ్ళాలనే ఆలోచన కలిగిన వాడు. నువ్వు చక్కగా తిన్నగా బైబిల్ చెప్పిన ప్రకారం బాప్తిజం తీసుకొని దేవుడిలోకి వెళ్ళిపోతే వాడికి నచ్చదు, వాడు విరోధి, మనకు విరోధి. గనుక వాడు ఏం చేస్తాడంటే కొంతమంది చేత మనతో మాట్లాడించి మనల్ని దూరం చేస్తాడు బాప్తిజమానికి, రక్షణకి. ఎలా మాట్లాడతాడు? మా ఇంటి పక్కన ఒక ఆయన ఉన్నాడండి, పేరు చెప్పనులేండి. పాటలు రాసేవాడు, వాళ్ళ నాన్న పాటలు రాసేవాడు. వీళ్ళు చర్చికి వెళ్ళొచ్చేవాళ్ళు. నేను ఒకసారి అడిగాను, పెద్దన్న ఎందుకు బాప్తిజం తీసుకోవట్లేదు, చర్చికి వెళ్తున్నావు కదా అంటే, అబ్బాయి అది తీసుకోకూడదు అబ్బాయి, చాలా డేంజర్ అన్నాడు. అబ్బాయి అది తీసుకోకూడదు. ఏది తీసుకోకూడదు? బాప్తిజం తీసుకుంటే ఏమవుతుంది? డేంజర్. దేనికి డేంజరు అంటే, నేను ఇలాగే పాపాలు చేస్తూ ఉంటాను, ఎప్పటికీ మానుకోను, గనుక నన్ను పాతాళానికి అది తీసుకెళ్ళిపోతుందనా? ఎవరో చెప్పారు బాప్తిజం తీసుకుంటే చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, అసలు ఒక్క తప్పు కూడా చేయకూడదు. అసలు మనిషి వల్ల అవుతుందండి ఒక్క పొరపాటు కూడా చేయకుండా? ఒక చూపులోనే వెంటనే పాపం ఉంది, ఉందా లేదా? చూపులోనే పాపం ఉంది, ఆలోచనలోనే పాపం ఉంది. మనం బాప్తిజం తీసుకున్న తర్వాత వాక్యాన్ని బట్టి నెమ్మదిగా బలపడతాం. ఆ తర్వాత మీరు చేయమన్నా చేయరు పాపం, అబద్ధం ఆడమన్నా ఆడరు. జనరల్గా చాలామంది అండి నేను చెప్పే వాటిని నమ్మరండి. ముఖ్యంగా కుటుంబస్తులే, సంఘంలో ఉన్న వాళ్ళు నమ్ముతారండి. నా శరీర సంబంధాలు నా మాట నమ్మరు. ఎందుకంటే నా శరీర సంబంధాలు అంతా చీటికి మాటికి అవసరానికి అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు కాబట్టి అలాగే ఆడు ఉంటాడులే అనుకుంటారు. నేను ఆడబుద్ధి కదండి, నేను ఆడను, నిజమే చెప్పేస్తూ ఉంటాను, నిజమే చెప్పేస్తుంటాను. కానీ వాళ్ళకి ఎక్కదు, అది వాళ్ళు అబద్ధం అనుకుంటారు, నేనేం చేయలేదు దానికి. అంటే ఒకప్పుడు బాధతోనో భయంతోనో లేదంటే ఇంకొక కారణం చేతనో ప్రారంభంలో అబద్ధాలు ఆడి ఉండొచ్చు, కానీ ఈరోజు అబద్ధం ఆడవలసిన అవసరత నాకు రావట్లేదు. ఎందుకంటే వాక్యం నన్ను బలపరిచింది, వాక్యం నన్ను స్థిరపరిచింది. నీవు కూడా అంతే, ప్రారంభంలో తడబాటు పడినా పొరపాటు పడినా వాక్యంతో నిన్ను నువ్వు కట్టుకుంటూ ఉంటావు. కనుక ఎవరో చెప్పిన ఆలోచనలను తప్పుడు మాటలను బట్టి బాప్తిజం తీసుకుంటే అలా అయిపోతారు, ఇలా అయిపోతారు, తీసుకోవడం తప్పు, ప్రార్థనకి వెళ్ళిరా సరిపోతుంది, వాక్యం వినిరా సరిపోతుంది, నీవు మంచిగా బ్రతుకు, నువ్వు భద్రంగా బ్రతుకు, అబద్ధం ఆడకు, దొంగతనం చేయకు, ఒక సొమ్ము ఆశించకు అని ఎవరు చెబుతారట? దయ్యముల బోధ. అంటే ఎక్కడైతే రక్షణ ఉందో, ఎక్కడ రక్షణ ఉందని మార్కు గారు చెప్తున్నారు. యేసుక్రీస్తు మాట, నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును. ఎందుకు బాప్తిజమే తీసుకోవాలి? అది కూడా కారణం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది అండి బైబిల్లో వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాటిని తీసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళకు అనుకూలంగా అవి కొన్ని ఉంటాయి, అవి ఆ కాలానికి చెందినవే, ప్రత్యేకించి వాళ్లకు మాత్రమే జరిగినవి. ఉదాహరణకు యెహోషువ గారు, మీ అందరికీ తెలుసు యెహోషువ, సూర్యచంద్రులను ఆపాడు. అంతేనా? యెహోషువ సూర్యచంద్రులను ఆపాడు. ఈరోజు నువ్వు సూర్యచంద్రులను ఆపుతావా? పోనీ యెహోషువ తర్వాత ఏ ప్రవక్త అయినా సూర్యచంద్రులను ఆపాడా? యేసుక్రీస్తు ఆపాడా? అపోస్తలులు ఆపారా? మరి యెహోషువ చేశాడు అంటే
అది యెహోషువ వరకే పరిమితం, ఇంకెవరు ఆ పని చేయడానికి వీల్లేదు. ఏలియా ఆకాశం నుంచి అగ్ని దించాడు, ఆ పవర్ యేసుక్రీస్తుకి ఉంది. యేసుక్రీస్తు ఇచ్చిన పవర్ను బట్టి అపోస్తలులకు కూడా ఉంది, ఆ శక్తి ఉంది. కానీ ఎప్పుడు వాళ్ళు అగ్నిని దించలేదు. ఏలియా అగ్ని దించాడని నువ్వు ఆకాశం నుంచి ఇప్పుడు అగ్ని దించగలవా? అది ఏలియాకు పరిమితం. అలాగే యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు ఆయనతో పాటు సిలువ వేయబడిన వాళ్ళు 2 దొంగలు. వాళ్ళల్లో ఒక దొంగ మార్పు చెందాడు. మార్పు చెందినప్పుడు యేసుక్రీస్తు అతనితో ఏమన్నాడంటే, ఆ సిలువలో ఉన్నప్పుడు, మరణంలో ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, లోకాసువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఎక్కడుంటావు అన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. చాలామంది అండి, ఇదిగోండి సిలువలో దొంగ బాప్తిజం తీసుకున్నాడా? ఏ బాప్తిజం తీసుకున్నాడు? అతను సిలువలో ఉండగానే యేసుక్రీస్తు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావన్నాడు. అంటే బాప్తిజం లేకుండా అతనికి అవకాశం వచ్చింది కదా, మనకి కూడా వస్తుంది అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాక, ఒకవేళ ఇదే నిజమైతే యేసుక్రీస్తు మరణించేటప్పుడు అతన్ని పరదేశకు రమ్మన్నాడు, అతనికి అవకాశం, అది అతని వరకే అవకాశం. లేదు అందరికీ ఉంటుందంటే యేసుక్రీస్తు ఈ మాట చెప్పడు. ఏ మాట? మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. మత్తయి 28:19, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. గుర్తుపెట్టుకోండి, నువ్వు శిష్యుడు కావాలంటే యేసుక్రీస్తుకు నువ్వు శిష్యుడవు కావాలి, అనుచరుడివి కావాలి. శిష్యుడు అంటే అనుచరుడు. ఆయన్ని అనుసరిస్తేనే పరలోకం. నన్ను వెంబడించగోరువాడు అంటాడు. పరలోకం ఎలా వెళ్ళాలి? ఆయన్ని అనుసరిస్తేనే వెళతాం, ఆయన వెనకాల వెళితేనే వెళతాం. ఆయన అనుసరించేవాడు ఎవరు అంటే శిష్యుడు. అనుసరించేవారిని ఏమంటారు? శిష్యులు. శిష్యుడు నువ్వు ఎప్పుడవుతావు? బాప్తిజం తీసుకోకపోతే నువ్వు శిష్యుడు అసలు అవనే అవ్వవు, యేసుక్రీస్తుకు అనుచరుడు కానే కావు. ఆ తర్వాత చెప్తున్నాడు ఆ మాట, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిజం, వారికి బాప్తిజం ఇవ్వండి. ఎవరికి చెప్పాడు ఈ మాట? శిష్యులకి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి ఏమేమన్నాడు? బాప్తిజం ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు శిష్యులు అవ్వాలంటే బాప్తిజం తీసుకోవాలి. ఒకవేళ బాప్తిజం లేకుండా ఆ సిలువలో దొంగను ఎలాగైతే క్షమించి తీసుకెళ్ళిపోయాడో ఆ అవకాశం మనకి ఉంటే అసలు బాప్తిజం అవసరమే ఉంది? ఒక ఆయన అంటున్నాడులేండి, సేవకుడే, ఈ ఊర్లో ఉన్న సేవకుడే, ఆ సిలువలో దొంగను దేవుడు క్షమించలేదా, కనుక చివరిలో మనం క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడు. సిలువలో దొంగకి అవకాశం ఎప్పుడు వచ్చిందండి? చావులో ఉండగా నిజం తెలుసుకున్న అవకాశం వచ్చింది. ఎప్పుడు వచ్చింది అతనికి నిజం తెలుసుకునే అవకాశం? చావులో ఉండగా. ఇప్పుడు అతను శిక్ష నుంచి తప్పింపబడి భూమి మీదకి తిరిగి రాగలడా? సిలువ దిగగలడా? దిగలేడు. ఖచ్చితంగా చనిపోతాడు ఆ రోజు. చనిపోయేవాడికి మారు మనసు వచ్చింది, ఎందుకు? సిలువలో ఉన్నాడు గనక. సత్యం కూడా అప్పుడే తెలిసింది అతనికి. అది కూడా చివరిలో తెలిసిన అతనికి డైరెక్ట్గా పరలోకం ఇచ్చే కెపాసిటీ ఉన్నవాడు అతనితోనే ఉన్నాడు. ఎవరైనా ఆ సామర్థ్యం ఆయనకు ఉంది, యేసుప్రభువుకు ఉంది, ఆయన ఇష్టం. కనుక ఇతను ఇప్పుడు తెలుసుకున్నాడు, కానీ మరణించబోతున్నాడు. తెలుసుకున్న వాడిని నేను క్షమించి పరదేశి చేయాలి అనుకున్నాడు. అది అతనికి. ఇప్పుడు వీళ్ళని అడుగుదాం, మీరు ఏ సిలువలో ఉన్నప్పుడు సత్యం తెలిసింది? మరణంలో ఉండగా సత్యం తెలిసిందా? చిన్నప్పటి నుంచి యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభుని నమ్ముకోండి అని సేవకులందరూ చెబుతూనే ఉన్నారా? నమ్మండి 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 అని 1,00,000 సార్లు వినుంటావు. 1,00,000 సార్లు విని మారకుండా నేను సిలువలో దొంగలాగా మారతాను అంటే, సిలువలో దొంగకి నీలాగా అవకాశాలు రాలేదు. నీలాంటి అవకాశాలు రాలేదు సిలువలో దొంగకి.
మనం 1,00,000 సార్లు విని కూడా మారకుండా చనిపోయేటప్పుడు అవకాశం వస్తుందంటే నీకు నిజం తెలుసా, ఇన్నిసార్లు చెప్పాక దేవుడికి అవకాశాలు ఇవ్వడం మానేస్తాడు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను మీరు వెదకండి. ఆయన దొరికే కాలం అంటే మీకు వాక్యం వినబడుతున్న కాలమే. దేవుడు ప్రత్యేకంగా మనిషిలా దొరకడు మీ దగ్గర రాడు. ఒక మనిషిలాగా మీ దగ్గర రావడం ఇవన్నీ అబద్ధాలు. వాక్యం ఎప్పుడైతే మీకు వినబడుతుందో అప్పుడు దేవుడు మీకు దొరుకుతున్నాడు, మీ దగ్గరికి వచ్చాడు, మీ చెంతకు వచ్చాడు. ఈ వాక్యం మీ హృదయాన్ని కదిలిస్తుంది, మారమని చెబుతుంది, మార్చుకోమని చెబుతుంది, జీవితం మారాలని చెబుతుంది. ఇక్కడ ఏమీ లేదు, మరణం తర్వాతే అసలు జీవితం ఉంది, ఒక భయంకరమైన పాతాళాన్ని నువ్వు తప్పించుకోవాలి అని వాక్యం మీ హృదయాన్ని రేపుతుందంటే మీ దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. ఈ వాక్యం మీకు దొరుకుతున్నంత కాలం దేవుడు మీకు దొరికే కాలమే. మీకు దేవుడు దొరికే కాలం ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు? దేవుడు కొంతకాలానికండి అది లాక్ చేస్తాడు. ఇక అవకాశాలు రావు. మారు మనసు పొంద అవకాశం దొరకదిక. గనుక దేవుడు ఎన్నిసార్లు వాక్యం చెప్పించాడు? మొదటి సంవత్సరం చూశాడట, పండట్లేదట. రెండో సంవత్సరం చూశాడట, పండట్లేదట. మూడో సంవత్సరం చూశాడట, పండట్లేదట. ఇప్పుడు ఎన్నో సంవత్సరం అవకాశం వచ్చింది? ఇంకొక సంవత్సరమే. అంజూరపు చెట్టుకి 3 సంవత్సరాల అవకాశం వచ్చింది. యేసుక్రీస్తు రిక్వెస్ట్ చేయటం వలన, తోటమాలి రిక్వెస్ట్ చేయటం వలన ఇంకొక 1 ఇయర్ అవకాశం పెరిగింది. ఆ అంజూరపు చెట్టు ఎవరో కాదు, నువ్వు నేనే. 3 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇంకా పండట్లేదు, బాప్తిజమం లేదు, మారు మనస్సు లేదు. దీన్ని నరికేయి అంటాడు. ఈ భూమికి భారం వీడు, ఈ భూమి సారాన్ని తీసేయి, మొత్తం లాగేస్తున్నాడు, నరికేయి, అగ్నిలో పడేయి అన్నాడు. యేసుక్రీస్తు, నాన్న ఇంకొక సంవత్సరం అవకాశం, ఏదో ఒక మీటింగ్కి తీసుకొస్తాను, ఏదో ఒక సభకు తీసుకొస్తాను, ఏదో ఒక వాక్యాన్ని అతనికి వినిపిస్తాను, ఏదో ఒక విధంగా దగ్గర చేస్తాను, ఇంకొక సంవత్సరం అవకాశం. అంటే అవకాశాలు ఎల్లవేళలా ఉండవు, ఎల్లవేళలా ఉండవు. 3 ఏళ్ళు ఇచ్చాడు, ఇంకొక 1 ఇయర్ యేసుప్రభు వలన పెంచాడు. యేసుప్రభు కూడా 1 ఇయర్ అన్నాడు తప్ప జీవితకాలం అంతా ఇమ్మన్నాడా? సో గనుక మీరేం చేయాలంటే, వాక్యం వినబడుతున్నప్పుడే దేవుడు మీతో ఉన్నాడు గనక నమ్మండి. నమ్మిన వాడు ఏం చేయాలి? బాప్తిజమం పొందాలి. బాప్తిజమం పొందితే ఏమవుతుంది? రక్షింపబడతాం. ఎందుకు రక్షింపబడతాం అంటే, బాప్తిజమంలో ఇంకొక కార్యక్రమం జరుగుతుంది. ఏంటది? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38. మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజమం పొందండి. పాపక్షమాపణ నిమిత్తం అని చూడండి అక్కడ. మీరు మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ఏం పొందాలట? ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజమం పొందండి అన్నాడు. అంటే పాపక్షమాపణ నిమిత్తం అన్నాడంటే, పాపక్షమాపణ జరగాలంటే ఏముండాలి? బాప్తిజమం ఉండాలి. ఏ పాపక్షమాపణ? ఏమండి, దేవుణ్ణి తెలియనంత వరకు, చిన్ననాడు మనకు ఊహ తెలిసిన నాట నుంచి ఇప్పటి వరకు ఎన్ని పాపాలు చేసి ఉంటాం, ఎన్ని పాపాలు చేసి ఉంటాం. అబద్ధాలు ఆడామా, దూషణే చేసామా, బూతులే మాట్లాడామా, ఏమంటే ఎంతమందిని కొట్టామా, ఎంత వ్యభిచార సంబంధమైన ఆలోచనలతో ఉన్నామా, చూపులతో మన శరీరం అంతా, మన దేహం అంతా మాలిన్యం అయిపోయింది, మన బ్రతుకే మాలిన్యం అయిపోయింది. మరి ఎన్ని పాపాలు ఎన్ని సంవత్సరాలు గడిచాయో. పెద్ద మూట మన మీద ఉంది, పెద్ద మూట. మనం మోయలేనంత అపరాధముల మూట చాలా పెద్దది ఉంది. ఇప్పుడు అవన్నీ క్షమించబడాలంటే ఖచ్చితంగా ఎందులోకి వెళ్ళాలి? ఆయన ఇచ్చే వరం మీకు కావాలా? క్షమాపణ అనే వరం కావాలా? అయితే మీరు బాప్తిజంలోకి వెళ్ళాలి. లేదండి, నేను బాప్తిజంలోకి వెళ్ళను, కానీ ఆ వరం నాకు కావాలి, క్షమాపణ అనే వరం కావాలంటే కుదరదండి, కుదరదు. ఆ బాప్తిజం తీసుకుంటేనే ఆయన క్షమిస్తాడా, లేకపోతే క్షమించడంటే? అవును, క్షమించడం. ఇది ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక ఉదాహరణ.
గవర్నమెంటు 60 ఏళ్ళు దాటిన వారికి వృద్ధాప్య పెన్షన్ అని ఇస్తుంది. 60 ఏళ్ళకి వృద్ధాప్య పెన్షన్ అన్నారు కనుక నాకు ఇవ్వాలని ఇంట్లో కూర్చున్నాం అనుకో, ఇస్తారా? ఏం చేయాలి? సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్ తీసుకొని నీ ఆధార్ కార్డు ఇచ్చి నీ డీటెయిల్స్ ఇచ్చి అప్లై చేసుకోవాలి. గవర్నమెంట్ ప్రకటించింది పథకం, ఆ పథకం నీకు వర్తించాలంటే నువ్వేం చేయాలి? అప్లై చేసుకోవాలి. అర్థమైందిగా మీకు? నేను అప్లై చేసుకోనండి, అదేముందండి పేరు రాయటం ఇదే రాయటమే కదా, నా పేరు తెలియదండి సచివాలయం వాళ్ళకి. అప్లికేషన్లో రాయాలా? ఇదంతా ఎవడు చేస్తాడు? నేను ఆధార్ కార్డు ఇవ్వను, అప్లికేషన్ రాయను, నాకు 60 ఏళ్ళు రాలేదా? వచ్చాయిగా, 60 ఏళ్ళకి పెన్షన్ అన్నావుగా, ఇచ్చేయి అన్నావు అనుకో, ఎవడైనా ఇస్తాడండి? ఇస్తాడా? నీ బాధ్యత ఏమిటంటే కనీసం అప్లై చేసుకోవడం. ఇది మీకు అర్థమైతే బాప్తిజం అనేది దేవునికి నువ్వు అప్లై చేసుకుంటున్నావు, అర్జీ పెట్టుకుంటున్నావు. ఎలా? ఇక్కడైతే నువ్వు సంతకం పెట్టి పేపర్ నింపాలి, కానీ దేవుడి దగ్గర అయితే ఒక గుర్తు. ఏంటా గుర్తు అంటే, తండ్రి ఇదిగో ఈ జీవితాన్ని నీకు అంకితం చేస్తాను అని వెళ్ళి నీటిలో పూర్తిగా ముంచబడాలి. ఈ నీటిలో ముంచటం ఏంటండి, దీనివల్ల ఏంటండి ప్రయోజనం అని అనుకునే వాళ్ళకు కూడా చెప్తాను నేను. నీటిలో మునగడం, బాప్తిజం అనే పదానికి అర్థం అండి నీటిలో సమాధి చేయబడడం. బాప్తిజమం అనే పదానికి అర్థం నీటిలో సమాధి చేయబడ్డం. బ్యాప్టిజో అనే గ్రీకు పదం నుంచి ఈ బాప్తిజమం అనే ఇంగ్లీష్ పదం వచ్చింది. బ్యాప్టిజో అనే గ్రీకు పదం నుంచి బాప్తిజమం, దాని అర్థం ఏమిటంటే నీటిలో సమాధి చేయబడడం. సమాధి చేయడం అంటే ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వాళ్ళందరినీ సమాధి చేస్తున్నారా అంటే 100% సమాధి చేస్తున్నాం. ఇదొక సమాధి కార్యక్రమం. అవును. ఏంటి, ఎలా సమాధి కార్యక్రమం ఏంటి? ఇప్పటి వరకు తల్లి గర్భం నుంచి ఈ భూమి మీదకి వచ్చి ఊహ తెలిసిన నాట నుండి నువ్వు చేసిన పాపములతో ఈ జన్మ, ఈ జీవితం పాడైపోయింది, పాప పంకిలమైపోయింది, మాలిన్యమైపోయింది. దీనిని సమాధి చెయ్యాలి. బాగోలేదు. అపరాధములతో పాపములతో మనం ఆల్రెడీ ఏమైపోయాం? చచ్చిపోయాం. ఎఫెసీ 2లో ఉంటుంది ఆ మాట, అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చినవారు. అంటే దేవుడిచ్చిన ఈ జన్మలో జీవించుచున్నామన్న పేరుగా మాత్రమే ఉంది, కానీ పాపముల చేత మనం అపరాధముల చేత ఆల్రెడీ ఏమైపోయాం? చచ్చిపోయాం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తానంటే, నాయన నువ్వు చనిపోయావు కదా, వెళ్ళి సమాధి చేయించుకో, సమాధి చేసేయండి అన్నాడు. చనిపోయిన శవాన్ని ఎలా సమాధి చేస్తామో పాపములతో అపరాధములతో చనిపోయిన మనల్ని కూడా సేవకుడు ఏం చేస్తాడంటే నీటిలో సమాధి చేస్తాడు, ఇలా ముంచేస్తాడు. అది సమాధి. ఇది సమాధి. ఆ తర్వాత నీటిలోంచి తిరిగి లేపుతాడు. అంటే ఏంటో తెలుసా? ఒక జన్మను విడిచిపెట్టి నువ్వు మళ్ళీ జన్మిస్తున్నావు. పాప పంకిలమైన జన్మను విడిచిపెట్టి తిరిగి మరలా జన్మిస్తున్నావు. తిరిగి మరలా జన్మిస్తున్నావు. విడిచిపెట్టాలా పాప పంకిలమైన జీవితాన్ని? అది విడిచిపెట్టకుండా నేను వస్తానండి అంటే కుదరదు. బాప్తిజంలోనే జరుగుతుంది అది. పాత జీవితం అంతా కొట్టేయించుకోవాలి, 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 కొట్టేయించుకోవాలి. ఇది ఎలా అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. మాకు రేషన్ కార్డు తీసేసారండి. మళ్ళీ మాకు రేషన్ కార్డు కావాలి అని అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఏమంటే మీ పేరున కారు ఉంది, దాన్ని తీసేయించుకోవాలి. మీ పేరున ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, దాన్ని తీసేయించుకోవాలి. మీ పేరున ఎక్కువ కరెంట్ వస్తుంది, దాన్ని తీయించేయించుకోవాలి. లేదండి నా పేరున కారు ఉంటుంది కానీ మీరు రేషన్ కార్డు ఇవ్వండి అంటే ఇస్తారా? నా పేరున ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది కానీ మీరు రేషన్ కార్డు ఇవ్వాలంటే ఎవరిస్తారు? నా పేరు మీద ఉన్న మీటర్లకు ఎక్కువ కరెంట్ వస్తుంది, ఎక్కువ కాలిపోతుంది, అయినా మీరు ఇవ్వాలంటే కుదరదు. ముందు అవి తీసేసుకోవాలి. ముందు అవి తీసేసుకోండి. అర్హత ఏమిటంటే మీకు 200 లోపే యూనిట్లు కాలాలి, ఇదొక అర్హత. మీకు కారు ఉండకూడదు, ఇదొక అర్హత. మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదు, ఇదొక అర్హత. తర్వాత మీ ఇల్లు 1000 చదరపు గజాల మధ్యనే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు, ఇదొక అర్హత. అంటే ఏవి ఆటంకాలుగా ఉన్నాయో అవి తీసేసుకుంటేనే ఒక రేషన్ కార్డు వస్తుంది. పరలోకం వెళ్ళాలంటే
మనకు ఆటంకాలుగా ఉన్నవి మనము ఒకనాడు చేసిన పాపాలు, ఇవి తీసేసుకోవాలి, పూర్తిగా తీసివేయబడాలి. తీసివేయబడే కార్యక్రమం ఎక్కడుందో తెలుసా? బాప్తిజంలో. ఎప్పుడైతే సేవకుడు సమాధి చేస్తున్నాడో అది గుర్తు అన్నమాట. గుర్తు, నేను వదిలేస్తున్నాను నా పాత జీవితాన్ని, నేను వదిలేస్తున్న నా పాత జీవితాన్ని దేవుడి ముందు నువ్వు ఒప్పుకుంటున్నావు. దానికి గుర్తుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే నీటిలో ముంచేయమన్నాడు. ఇప్పుడు తీస్తుంటే నువ్వు మళ్ళీ పుట్టినట్టుగా ఇక నుంచి ఇది దేవుడి కోసం పుట్టిన జన్మ. బాప్తిజం అంటేనే మళ్ళీ క్రొత్తగా జన్మించడం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో. యోహాను సువార్త 3వ అధ్యాయము 4 నుంచి. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మించును? రెండవ మారు తల్లి గర్భంలోనికి ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, నువ్వు కొత్తగా జన్మించాలి, దేవుని రాజ్యం వెళ్ళాలంటే పాత జన్మ పాత జీవితం అంతా పాప పంకిలం అయిపోయింది, నువ్వు క్రొత్తగా పుట్టాలి అంటే ఇతనికి అర్థం కాల. కొత్తగా పుట్టడం అంటే ఏంటి? ముసలివాడినైనా నేను మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ పుడతానా అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని. నీటి మూలంగా ఆత్మ మూలంగా. అవునండి, బాప్తిజంలో నీటిలో సమాధి చేయబడి తిరిగి మరలా పుడుతున్నాం. క్రొత్త జన్మిది. దేవుని లెక్కల్లో, దేవుని రికార్డ్స్లో నువ్వు ఆ రోజే పుట్టావు. తల్లి గర్భంలో పుట్టిన రికార్డులు గవర్నమెంట్ రాసుకుంటుంది, కానీ బాప్తిజం ద్వారా మళ్ళీ పుట్టిన రికార్డు ఎవరు రాసుకుంటారు? ఇది దేవుని కోసం పుట్టిన జన్మ, నీటి మూలంగా ఆత్మ మూలంగా కలిగిన జన్మ. ఈ బాప్తిజంలో దేవుడు మనకిచ్చిన వరం ఏమిటంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే మీరు బాప్తిజం తీసుకున్నారో మీలోనికి ఏం ప్రవేశిస్తుంది? పరిశుద్ధాత్మ. అంటే క్రొత్త ఆత్మను కలిగి క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు కనుక దీన్ని క్రొత్త జన్మ అన్నాడు. అంటే పాత జన్మను వదిలేసి క్రొత్త జన్మ పొందితేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. అది బాప్తిజంలో ఉంది. బాప్తిజం ఆచారం కాదండి, అది తీసుకోకపోయినా పర్వాలేదని బ్రతికితే నీ కర్మ, అది తప్పు. నిన్నెవరో మోసం చేస్తున్నారు. బాప్తిజం లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు జీవితాంతం చర్చికి వచ్చి వెళ్ళొచ్చుగాక, బాప్తిజం లేకపోతే పరలోకానికి మాత్రం వెళ్ళవు. చర్చికి వచ్చేళ్ళు కానీ నువ్వు రికార్డులో, దేవుని రికార్డులో నీ పేరు నమోదు చేసుకోలేదు. ఇది ఎలా ఉంటుంది అంటే, రోజు ఆఫీస్కి వెళ్ళి పనిచేసి వస్తున్నావు, ఒళ్ళు విరగబడా, కానీ నీ అపాయింట్మెంట్ లెటర్ లేదు. అపాయింట్మెంట్ లెటర్ ఉంటేనేనండి జాబ్ చేయాలి. ఆ అపాయింట్మెంట్ లెటర్ లేకుండా స్కూల్లోకి వెళ్ళో, హాస్పిటల్కి వెళ్ళో, నర్సు బాగా కష్టపడి పనిచేస్తుంది అనుకోండి, నర్సు గారు, నేను నెలంతా పనిచేసిన డబ్బులు ఇవ్వమంటే ఎవరు నువ్వు అని అడుగుతారు. ఎవరు నువ్వు? డాక్టర్ అయినా సరే, డాక్టర్ కూడా హాస్పిటల్కి వెళ్ళిపోయి నేను డాక్టర్ని అని చెప్పి రోగులకి నెలంతా కష్టపడి చేశాడు, తర్వాత వచ్చి జీతం ఇవ్వమంటే ఎవరు నువ్వు అంటారు. అతన్ని ఆ హాస్పిటల్లో ఒక డాక్టర్గా అపాయింట్ చేసుకున్నట్టుగా అపాయింట్మెంట్ లెటర్ ఉండాలి. ఒక స్కూల్లో టీచర్గా అపాయింట్మెంట్ లెటర్ ఉండాలి. అలాగే దేవుని రాజ్యంలో నువ్వు అపాయింట్ అయినట్టుగా దేవుడిచ్చే లెటర్ ఏంటో తెలుసా? బాప్తిజంలో నీకు ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ ఉందే, ఇది ఆయన ఇచ్చే గుర్తు. అది ఎప్పుడు నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ గనుక బాప్తిజం పరలోకానికి ఖచ్చితంగా అవసరం, అంటే ఖచ్చితంగా అవసరం. పోతే అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 16వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 16వ వచనం. సౌలుతో చెప్తున్నాడు అననీయ, కనుక నీవు తడవు చేయటెందుకు? లేచి ఆయన నామమున ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపాలు కడిగి వేసుకో. బాప్తిజం పొంది నీ పాపాలు కడిగి వేసుకో. బాప్తిజం పొంది నీ పాపాలు కడిగి వేసుకో. బాప్తిజం పొంది అంటే బాప్తిజం పొందితేనే పాపాలు కడుక్కోగలం. బాప్తిజం పొందకపోతే పాపాలు కడుక్కోలేము. బాప్తిజం పొంది నీ పాపాలు కడిగి వేసుకో. ఇక్కడ మన అదృష్టం ఏంటో తెలుసండి, ఈ ప్రపంచంలో ఈ లోక సంబంధమైన రాజ్యాలలో
ఈ లోక సంబంధమైన పరిపాలనలో ఒకసారి తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి, గవర్నమెంట్కి దొరికితే. అంతేగా, దొంగతనం చేసావు, కేసు పెట్టి దొరికితే ఖచ్చితంగా శిక్షిస్తారా, వదిలేస్తారా? హత్య చేస్తావు, నిన్ను శిక్షిస్తారా, వదిలేస్తారా? వ్యభిచారం చేస్తావు, శిక్షిస్తారా, వదిలేస్తారా? కానీ దేవుని రాజ్యంలో నువ్వు సభ్యుడవైతే అంతకుముందు చేసిన పాపాలన్నీ క్షమించి వదిలేస్తున్నాడు ఆయన. లోకంలో ఎవరు వదలరు, ఆయన వదిలేస్తున్నాడు, తీసేస్తున్నాడు. ఒకవేళ దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఏమైనా 1-2 పొరపాట్లు ప్రారంభంలో జరుగుతాయి. వాక్యంతో బలపడే కొద్దీ ఆ పొరపాట్లు జరగకూడదు. నువ్వు వాటిని అధిగమించాలి. గనుక బాప్తిజం తీసుకున్న తర్వాత తప్పులు చేయొచ్చు అన్నాడండి సంతోష్ గారు అనకండి. నేను అది చెప్పడం లేదు, మీకు ఒక విధంగా అర్థమవుతుంది. పొరపాట్లు తడబాటు ప్రారంభంలో ఉంటే ఓకే, కానీ రాను రాను వాక్యంతో మనం ఏమవ్వాలి, బలపడాలి. కానీ ఇక్కడ బాప్తిజంలో జరుగుతుంది ఏమిటంటే, గతమందు నీవు చేసిన నీ పాపాలు ఎలాంటి ఘోర పాపాలైనా అవన్నీ దేవుడు తీసేస్తానండి. ఎంత అదృష్టం అండి. కనుక బాప్తిజం లేకపోతే ఆ పాపాలు అలాగే ఉంటాయి, మనం పరలోకానికి వెళ్లకుండా అలాగే ఉంటాం. ఎన్ని ధర్మకార్యాలైనా చేయొచ్చు. కొర్నేలి ఉన్నాడు, ఆ మాట చూపించి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రజలకు బహుధర్మం అంటే దాన కార్యాలు ఎక్కువ చేస్తున్నాడు, దాన ధర్మాలు ఎక్కువ చేస్తున్నాడు. ప్రతి దినము ప్రార్థిస్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇన్ని చేసేసరికి దేవుడు, అయ్యో ఇతనికి రక్షణ లేదే, మంచి ధర్మకార్యాలు చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎలాంటి వాడు దేవుని రాజ్యంలో ఉండాలంటే ఇన్ని చేస్తున్నాడు గనక అతన్ని దేవుని రాజ్యంలో చేర్చుకొని అనలేదు. ఏం చేశాడు చూడండి తర్వాత. ఏమండి, కాదండి, బాప్తిజం బాప్తిజం ఇచ్చాడు చూడండి. కాదండి, కుటుంబం అంతటికి బాప్తిజం ఇచ్చాడు. 48 యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిజం పొందవలనని ఆజ్ఞాపించెను. ధర్మకార్యాలు చేస్తున్నారు, ప్రతిదినం ప్రార్థన చేస్తున్నారు, భయభక్తులు కలిగి ఉన్నారు, ఎంతో సేవ చేస్తున్నారు. పేతురు గారు మళ్ళీ బాప్తిజం పొందమని ఆజ్ఞాపించాలా? ఎస్. ఎన్ని చేసినా బాప్తిజం అనే ఒక అప్లికేషన్ని దేవుని దగ్గరికి పంపి దేవుని రాజ్యంలో రిజిస్టర్ అవ్వకపోతే మనం ఎన్ని ధర్మకార్యాలు చేసినా వేస్ట్. బాప్తిజం పొందాలి. కనుక పరలోకం వెళ్ళాలంటే బాప్తిజం అవసరమా? ఖచ్చితంగా అవసరం. మొదటి స్టెప్. దాని గురించి భయపెట్టి ఎక్కువగా చెప్పి భయపెట్టి అసలు బాప్తిజం జోలికి రాకుండా చేస్తున్న దొంగ బోధకులు కొందరు ఉన్నారు, దొంగ భక్తులు కొందరు ఉన్నారు, వేషధారణ కలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు బాప్తిజం తీసుకుంటారు, వీళ్ళేదో అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఉన్నట్టు బాప్తిజం తీసుకోవాలనుకున్న వాళ్ళు భయపెడుతుంటారు. వీళ్ళు పెట్టే భయానికి రాను కూడా రాడు, దగ్గరికి కూడా రాడు. రానివ్వండి, ముందు సైకిల్ పట్టుకునేవ్వండి, పెడలే తొక్కనివ్వండి, ముందు పక్క తొక్కడే తొక్కనివ్వండి, ఆ తర్వాత సీట్ ఎక్కుతాడు. నెమ్మదిగా నేర్చుకునివ్వండి. బాప్తిజం తీసుకున్న తర్వాత నెమ్మదిగా క్రీస్తులోని అడుగులు బలపడాలి. ఓకే. కనుక బాప్తిజం లేకుండా సిలువలో దొంగ వెళ్ళినట్టుగా పరలోకం వెళతామంటే కుదరదు. సిలువలో దొంగకు ఉన్న ప్రత్యేకమైన పరిస్థితి అది. దాన్ని బట్టి యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు కనుక తీసుకెళ్ళాడు. ఇప్పుడు నీకు అదేం లేదు, 1,00,000 సార్లు మారమని ప్రసంగాలు వినుంటావు. గనుక మనం ఖచ్చితంగా బాప్తిజం తీసుకొని తీరాలి.
బాప్తిజం పరలోకానికి మార్గమా? తొలిమెట్టు అదే. ఆ మెట్టెక్కితేనే తొలిమెట్టు అది. ఆ తొలిమెట్టెక్కితేనే పరలోకం వెళ్ళగలం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, ఉన్నతమైన మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఇదిగోనైనా మీ పిల్లలు మీ మార్గంలోనికి రావడానికి, నూతనముగా జన్మించడానికి ఏది అవసరమో, తమ పాప జీవితాన్ని, పాత జీవితాన్ని సమాధి చేయటం ఏ బాప్తిజంలో ఉందో ఆ బాప్తిజం గురించి భయపెడుతూ వారిని అక్కడి వరకు రానివ్వకుండా అపవాది ఎన్నో కుట్రలు చేస్తుంది. తన వారిని అందరినో నిలవబెట్టి భయభ్రాంతులను గురి చేస్తుంది. కానీ మీరు కరుణ కలిగిన వాళ్ళు, దయగలిగిన వాళ్ళు. నడక నేర్చుకుంటున్న బిడ్డ ఎలాగూ నిలబడతాడో నెమ్మదిగా మీ పిల్లలను కూడా అలాగే మీరు క్షమిస్తూ నిలబెడుతున్నారు. ఇంత మంచి హృదయం, ఇంత మంచి ప్రేమగల తండ్రిగా మీరు మాకు దొరకటం మా అదృష్టం. మీ పిల్లలు వింటున్నారు నాయన. ప్రతి మాటను హృదయంలో స్థిరపరచుకొని అజ్ఞానుల వలె మాట్లాడుతున్న వారి మాటలతో కాక మీ వాక్యమందు వ్రాయబడిన మాటలను బట్టి తమ బ్రతుకులను మార్చుకొని బాప్తిజం తీసుకొని మీలో నూతనంగా జన్మించి పరలోకాన్ని చేరుకునే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.